మార్కెటింగ్ ఈజ్ మ్యానిపులేషన్. నీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని పీపుల్కి రీచ్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు, పీపుల్ బ్రెయిన్స్తో ఆడుకోవడం. విత్ రెస్పెక్ట్తో చెప్తున్నా, ఆడుకోవడం మీన్స్ మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని సేల్ చేయడానికి వాడే ట్రిక్స్. బిజినెస్ ఆర్ స్టార్ట్అప్ అందరూ చేసేది ఒకటే, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని సేల్ చేయడం. బట్ ద వే ఆఫ్ మార్కెటింగ్ మేక్స్ యూనిక్. అండ్ ఎవరైతే కరెక్ట్ టైం చూసుకొని మార్కెటింగ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు అని మార్కెటింగ్ పార్ట్ 1లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి. నౌ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్ ని రైట్ ఆడియన్స్ కి, రైట్ పీపుల్ కి రీచ్ అయ్యేలా చేయడం మాత్రమే కాదు, పీపుల్ బ్రెయిన్స్ తో మ్యానిపులేట్ చేయడం. ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని పీపుల్ కి అలవాటు చేశాక ఆ కస్టమర్ ని వదలొద్దు ఇంకా. సో నేను ఈ వీడియోలో చెప్పేది మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాదు, మార్కెటింగ్ అంటే నా దృష్టిలో మ్యానిపులేషన్. ఇప్పుడు హౌ టు మ్యానిపులేట్ బ్రెయిన్స్ అని చెప్తా. జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, మీరు మీ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ కి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీరు మార్కెటింగ్ చేయాలంటే పీపుల్స్ ని మ్యానిపులేట్ చేయాలి, మ్యానిపులేట్ చేయడం నేర్చుకోవాలి. ఇన్ మై టర్మ్స్, మ్యానిపులేట్ అంటే నీ కస్టమర్స్ ని, నీ ఆడియన్స్ ని నువ్వు కంట్రోల్ చేయడం. ఎలా అంటే ఎగ్జాంపుల్స్ చెప్తా, విను. వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ కోసం 3 minutes టైం పెట్టలరా? అయితే ఎండ్ వరకు కొంచెం ఓపికతో చూడండి. మనం ఫస్ట్ టార్గెట్ కస్టమర్ అండ్ ఆడియన్స్ తెలుసుకోవాలి, తర్వాత మార్కెటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కి సిగరెట్ తాగడం మానేద్దాం అనుకుంటారు. మానేశారు, ఓకే. అప్పుడు ఆ సిగరెట్ బ్రాండ్స్ ఏం చేస్తాయి? నార్మల్ డేస్ కన్నా జనవరిలో ఎక్కువ యాడ్స్ అండ్ మార్కెటింగ్ చేస్తారు. ఆ యాడ్స్ చూసాక ఖచ్చితంగా న్యూ ఇయర్ రెజల్యూషన్ బ్రేక్ చేస్తాం. ఆ కంపెనీస్ కి తెలుసు నీ బ్రెయిన్, నీ హ్యాబిట్స్ కి, నీ రెజల్యూషన్ కి మధ్యలో స్ట్రెస్ తో చచ్చిపోతుందని. యూ స్టార్ట్ అగైన్ స్మోకింగ్. నీ బ్రెయిన్ ని మ్యానిపులేట్ చేస్తారు, లైక్ ఇలా. సో ఇక్కడ ఆ సిగరెట్ బ్రాండ్స్ ఏం చేశాయి? కరెక్ట్ టైంలో మార్కెటింగ్ చేశారు. కాదు, మ్యానిపులేట్ చేశారు. సెకండ్ ఎగ్జాంపుల్, డిసెంబర్ అండ్ జనవరిలో జిమ్ యాడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్కి ఫిట్నెస్ని అలవాటు చేసుకో అని చెప్తారు. న్యూ ఇయర్ ఆఫర్కి డిస్కౌంట్, పర్సనల్ ట్రైనింగ్ అని చాలా యాడ్స్ చూస్తాం మనం జనవరిలో. ఎలా అంటే న్యూ ఇయర్ ఆఫర్ పెడతారు, లైక్ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే పర్సనల్ ట్రైనింగ్ ఫ్రీ అని, డిస్కౌంట్ అని. దెన్ వెల్, చాలా మంది జనవరి తర్వాత జిమ్ డిస్కంటిన్యూ చేస్తారని. సో ఇక్కడ కరెక్ట్ టైంకి మార్కెటింగ్ చేశారు. కాదు, మళ్ళీ మ్యానిపులేట్ చేశారు, యాన్యువల్ ప్లాన్ తీసుకోండి అని. అండ్ ఇంకో గ్రేట్ మార్కెటింగ్ ఏంటంటే, నార్మల్గా మూవీ థియేటర్స్లో ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ స్మెల్ రిలీజ్ చేస్తారు. మనకి క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. ఇంకా సేమ్ అక్కడ కూడా కరెక్ట్ టైంకి మార్కెటింగ్ చేశారు. కాదు, మన క్రేవింగ్స్ని క్రియేట్ చేశారు. సేమ్ ఇది కూడా ఒక మార్కెటింగే. అండ్ ఇవే కాదు, చాలా కంపెనీస్ జనవరిలోనే మార్కెటింగ్ చేస్తాయి. ఎందుకంటే క్లియరెన్స్ కోసం, మేబీ వాళ్ళ న్యూ స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడానికి, ఓల్డ్ స్టాక్ ఫాస్ట్గా సేల్ అవ్వడానికి. సో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్. మన ఆడియన్స్ వీక్నెస్ అండ్ మైండ్ సెట్ని అర్థం చేసుకుంటే మనమే టాప్లో ఉంటాం. సో మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్, బట్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ టెక్నాలజీ రెడీగా ఉందని అంతటా మార్కెటింగే వర్కౌట్ అవ్వదు. కొన్ని ప్లేసెస్లో మౌత్ టాక్ కూడా ఇంపార్టెంటే, లైక్ రూరల్ ఏరియాస్లో. సో ఫైనలీ, స్టార్ట్అప్ ఆర్ బిజినెస్కి మార్కెటింగ్ అంటే నీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని యాడ్స్ రన్ చేయడం మాత్రమే కాదు, పీపుల్ బ్రెయిన్స్ని మ్యానిపులేట్ చేయడం. అండ్ ట్రస్ట్ కూడా బిల్డ్ చేయాలి. ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ కూడా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. అప్కమింగ్ వీడియోస్లో చెప్తా.